ప్రేమ కోసం మరణించిన తర్వాత భారీ సంకల్పం కోసం వాళ్ళు వేరే జన్మలో బతుకుతారు, వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. ఇది కేవలం కథ మాత్రమే, సినిమా కథ మాత్రమే. కానీ ఇలాంటి కథనే రియల్ జీవితంలో ఉంటంటూ కూడా మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇదే కథకు సంబంధించి కూడా ఒకవైపు నాగరాణి ఆలియాస్ భవిత, ప్రస్తుతం మనతో పాటు భవిత ఉన్నారు. వారితో మాట్లాడి అసలు నిజంగా పోయిన జన్మ అనేది నిజంగా ఉంటుందా, ఏ విధంగా గుర్తుపట్టింది అనే విషయం తెలుసుకుందాం. హాయ్ భవిత. కానీ మనకు అసలు ఈ జన్మలు అంటేనే కూడా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు జనరల్గా నమ్మరు. కానీ నువ్వు పోయిన జన్మలో ఎవరైతే ప్రియుడు కావచ్చు, భర్త అని అంటున్నావు. సరే, భర్త నిజంగా ఎట్లా గుర్తుపట్టావు, ఎప్పుడు గుర్తుపట్టావు? నేను చెప్పాను అతను వెతుకుతున్నాను అని చెప్పాను. అతను ఇంకా నాకు దొరకడానికి కూడా నేను చెప్పలేదు. మీడియా ముందుకు వచ్చింది కూడా దానికోసం అని చెప్పాను. విగ్రహాల కోసము అతను మేమిద్దరం కలిసి తీయాలి అంతవరకు అని చెప్పాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత అతను ఫోన్ చేశాడని చెప్పాను. ఫోన్ చేసిన తర్వాత అతను పిలిచాడు. ఫస్ట్ నాకేం చెప్పలేదు, నేనే నీకు సంబంధించిన వాడిని అతను నాకేం చెప్పలేదు. జస్ట్ ఉండి చేద్దామని, హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. కానీ తన పేరు చెప్పుకొని తను చేసుకోవాలని అనుకోలేదు. నేనే గట్టిగా అడిగాను ఏంటి అని చెప్పేసి. అడిగితే కనుక ఇలా జరిగాయి, మిమ్మల్ని చూస్తే నాకు ఇలా అనిపిస్తుంది, ఇవన్నీ ఎందుకని అడుగుతా కనుక అప్పుడు కూడా తను ఒప్పుకోలేదు. మళ్ళీ నేను అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వదిలేసాను. నేను చెప్పకపోతే వదిలేసాను. తర్వాత మెల్లగా నేను గట్టిగా అడిగిన తర్వాత మళ్ళీ చెప్పాడు. చెప్పిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అది కూడా ఏమీ నార్మల్గా ఏం కన్ఫర్మ్ చేసుకోలేదు. లాస్ట్ చనిపోయినప్పుడు ఏం జరిగింది, మనం అసలు దేనికోసం చనిపోయాం అని నేను రెండు క్వశ్చన్లు అడిగిన. దానికి తను ఆన్సర్ చేశాడు. అంటే దేనికోసం చనిపోయారు, ఎన్ని సంవత్సరాలు బతుకున్నారు గత జన్మలో? చాలా ఇయర్స్, నాకు ఒక 25 years వరకు నేను బతికే ఉన్నాను. అంటే పెళ్ళి అయిందా మీ ఇద్దరికి? అప్పటికి మ్యారేజ్ అయిపోయాను. మ్యారేజ్ అయినాక ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? చాలా రోజులు కలిసి ఉన్నాం. ఎందుకు చంపేశారని చెప్పాను. ఎవరు? మాకు సంబంధించిన వాళ్ళు చంపేశారని చెప్పాను. సో ఇదంతా అయిపోయినాక మొదటిసారి ఈ జన్మలో కలుసుకున్నాక ఆయన చూడగానే నీకు ఏ ఫీలింగ్ వచ్చింది, ఎలాంటి వైబ్గా అనిపించింది? వైబ్ అంటే కనుక ఇది హార్ట్కి ఏదైనా అనిపించడం, కానీ సిమ్టమ్స్ అనేవి కొన్ని విచిత్రం అంటానికి అతనికి అప్పుడు ఏమేమి చూసామో అవన్నీ నాకు అతను చూసినప్పుడు మళ్ళీ రిపీటెడ్గా గుర్తు వస్తున్నాయి. సో అందుకని అతను అడిగాను. అతను ఒప్పుకోలేదు ఫస్ట్ అయితే కనుక, మళ్ళీ తర్వాత ఒప్పుకున్నాడు. సో ఆయన కూడా నీకోసం ఏమైనా వెతకడం ఇలాంటివి ఏమైనా ప్రారంభించారా? ఫస్ట్ నువ్వేనా? తనకి వెతికాడంటే అతనికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత గుర్తు వచ్చిందని చెప్పాడు. అంతకుముందు ఏం గుర్తు లేవని చెప్పాను. అయితే కనుక ముందు అంతా గుర్తు లేవంట. తర్వాత తనకి గుర్తు వచ్చే లోపల తనకి మ్యారేజ్ అయిపోయింది. బట్ వెతికాడు. మేము జస్ట్ ఏంటంటే విగ్రహాల కోసం మాత్రమే, మేము పెట్టిన విగ్రహాలు మేము తీయాలి అంతవరకే. ఇప్పుడు మ్యారేజ్ అయింది ఆయనకి? మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు చెప్పాను కదా. అతను తీసుకొని వచ్చాను, అతనికి పెళ్ళి అయిపోయిందని కూడా అతను ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ కలవాలి అని ఏమైనా అంటున్నారా? అలాంటి ఉద్దేశం లేదు, కలవాలి పెళ్లి చేసుకోవాలి అనే ఇంటెన్షన్ అయితే మా ఇద్దరికీ లేదు. ఎందుకంటే మళ్ళీ పుట్టారంటే విగ్రహాలని మేము పెట్టిన విగ్రహాలని మేము తీయగలం. మా మాది ఒకటి మేము చేసినప్పుడు విగ్రహం తయారు చేసినప్పుడు కదా మాకేం పెళ్లి కాలేదు. ఇప్పుడు వచ్చేసి అభిషేకాలు అనేవి మేము చేసాము. చిన్నప్పటి నుంచి మేము కలిసే ఉన్నాము, కానీ పెళ్ళి అయితే కాలేదు. అప్పటికి కలిసి ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఈ తర్వాత జరిగింది అంతా. అంటే మళ్ళీ పుట్టడం అనేది చాలా అరుదు, దట్టు మీరు గుర్తుపట్టారు ఒకరినొకరు. అంటే దీని వెనుక గల కారణాలు ఏంటి, ఎందుకు దేవుడు మిమ్మల్ని కలిపారని అనుకుంటున్నారు? నేనైతే కనుక విగ్రహాల కోసం కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటి కోసం కలపడం నేను అనుకున్నాను. అంటే ఇద్దరు కలిసి విగ్రహాలని తీయాలనుకుంటున్నాం అంతే. ఆయన సపోర్ట్ ఉందా మీకు? ఇప్పుడైతే సపోర్ట్ ఉంది. వాళ్ళ భార్య ఏమైనా వ్యతిరేకిస్తుందా? వాళ్ళ భార్య తెలియదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకు వాళ్ళ భార్య చూడలేదంటారా? ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలతో మాట్లాడాను, వాళ్ళ వైఫ్తో నేను మాట్లాడలేదు. పిల్లలతో మాట్లాడాను అంతవరకు. అంటే ఏ క్లాస్ వరకు చదువుకున్నావు? ఎందుకు ఇటు ఫస్ట్ అమ్మవారు పోసినప్పుడు సమ్ రీజన్స్ వల్ల స్టడీ అనేది స్టాప్ చేసాము. స్టాప్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఏ క్లాస్ వరకు చదివావు? 5th అక్క. 5th. తర్వాత ఏం చేస్తూ అంటే ఇంటి దగ్గర ఏం చేస్తుంటే? ఇంటి దగ్గర ఏం లేదు. అప్పటి నుంచి నాకు మైండ్ అనేది ఇవి కనిపిస్తున్నాయని అప్పటి నుంచి చెప్పేదాన్ని. 5th క్లాస్ అక్క, 5th క్లాస్ నుంచి. అప్పటి నుంచి నేను చెప్తూ ఉంటే కనుక ఇవన్నీ మమ్మీ నేను ఏమన్నా మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయిందని మమ్మీ నేను ఆల్రెడీ ఇవన్నీ చెప్పింది. కావాలంటే మీరు చూసుకొని ఇవన్నీ నేను చెప్పాను. చిన్నప్పటి నుంచి నాకు 9 years ఉన్నప్పటి నుంచి అదంతా స్టార్ట్ అయిపోయింది.
సో ఈ విగ్రహాలు ఇది ఏంటిది అసలు విగ్రహాలు దేవుడు ఏమైనా కల్లోకి వచ్చి చెప్పారా ఏంటి? దేవుడు కళ్ళకి వచ్చాడు నేను చెప్పలేదు. అంటే వచ్చి చెప్పారా అని అడుగుతున్నా. లేదు, నాకు దేవుడు వచ్చి చెప్పాడని నేను ఎక్కడ చెప్పలేదు. నేను ఏమన్నానంటే కనుక నాకు ఇలా విజువల్స్ కనిపించాయి, అవి నేను నమ్మలేదు ఫస్ట్ అయితే కనుక. ఇవి నాకు కనపడి నేను మా పేరెంట్స్కి చెప్పడం జరిగింది. బట్ మమ్మీ వాళ్ళు కూడా ఈ జనరేషన్ ఇలా తీసుకుంటారో ప్రతి ఒక్కరు ఎలా తీసుకుంటారో అని చెప్పేసి మమ్మీ నాకు మర్చిపోవడానికి చాలా ట్రై చేసింది. బట్ నేను మర్చిపోకపోవడమే నాకు చేసిన పెద్ద మిస్టేక్. అంటే ఈ విగ్రహాలు ఇవన్నీ ఏంటి అసలు ఎందుకు, అంటే మీకే ఎందుకు, అంటే అది విగ్రహాలకు మేము చేసినవి మేము అప్పట్లో చేసిన విగ్రహాలు అనేది ఇప్పుడు అనేది పూజలు అందుకునే ఒకప్పుడు మేము చేసినప్పుడు మేము చేసుకున్నప్పుడు పూజలు చేసిన విగ్రహాలు అనేవి ఇప్పుడు అక్కడ ఉన్నాయని చెప్తున్నాను. అంటే గత జన్మల్లో మా నాగపాము మీరు లేకుంటే పామే అని చెప్పాను. పామేనా? సో అప్పుడు చేసిన విగ్రహాలు ఇప్పుడు వెలికి తీయాలి, అవి తీస్తే ఏం జరుగుతుంది, లోకానికి ఏమైనా అరిష్టం ఉంటుందా? లోకానికి ఏమైనా అరిష్టం అయితే ఉండదు, మంచిదే ఉండదు. ఒక విగ్రహం వచ్చిన తర్వాత మంచిగా ఉండదు కానీ చెడు ఎక్కడ ఉండదు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నా విగ్రహాలు? విజయనగరం అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కనుక నేను ఇలా చెప్పేదాన్ని, నాకు ఇవన్నీ గుర్తుండేవి, ఇలా కనిపిస్తేవి అని చెప్తే కనుక ఒకవేళ వస్తే కనుక వాటి కోసం ట్రై చేద్దామని ముందే నేను కామ్గానే ఉన్నాను. ఎప్పుడు నాకు 21 years 20 years వల్ల నాకు కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత నేను వాళ్ళ కోసం వెయిట్ చేశాను, విగ్రహాలు తీస్తానని చెప్పేసి. బహుశా మేము ఇంటర్వ్యూ చేయడం వల్ల అతనికి మరి ఏమైందో నాకు తెలియదు, కానీ ఇంటర్వ్యూ చేయడం వల్ల అతను మాకు సపోర్ట్ చేయట్లేదా? నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, మేము జస్ట్ విగ్రహాలు తీయాలనుకుంటున్నాం, ఇంకేమీ లేదు, మీరే పెట్టుకోండి అని చెప్తే కనుక అతను ఏమన్నాడు, మాకు ఇష్టం లేదు అని అన్నాడు. ఆ రికార్డింగ్స్ ఉన్నాయని చెప్పాను, మీకు పంపిస్తాను. ఒకసారి పంపించిన తర్వాత మీరు తెలుసుకోండి. అంటే మొత్తం ఎన్ని విగ్రహాలు, ఏమేమి దేవుళ్ళు ఉన్నారు? కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు శివుడు సంబంధించిన అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఎన్ని? నాకైతే కనుక 2 కనిపించాక ఒక శివుడు ఒకటి అమ్మవారి విగ్రహం కనిపించింది. అంటే ఓన్లీ అమ్మకేనా నీకు కూడా కనిపించా? అమ్మకేం కనపడలేదు, నాకు కనిపించిన మా అమ్మకి చెప్పాను. ఇప్పుడు పాములతో ఇగో కనెక్టివిటీ అనేది అప్పుడు ఏమేమి చేస్తాం అనేది నేను కొన్ని రాసి పెట్టుకున్నాను. అంటే నాకు కనిపించేటప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పి రాపించుకునేదాన్ని. నేను వెంబడే మర్చిపోతానని చెప్పేసి మమ్మీని అడిగి రాపించుకునేదాన్ని. సో విగ్రహాలు వెలికి తీసే సమయంలో ఏమైనా జరుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు. అవన్నీ కూడా తీయాలంటే ఒక సాహసం, కానీ ఇది మొత్తం పాసిబుల్ అవుతుంది అంటారా? దీనికి ప్రభుత్వం సహకరిస్తుందా? ఏమంటారు దీనిపైన? ఇప్పుడు ప్రభుత్వం అంటే కనుక నేను చెప్పేది నిజము, మరి వాళ్ళు నమ్ముతారా నమ్మకపోవడం అనేది అది వాళ్ళ ఇష్టము. చాలా మంది ఫేక్ అంటున్నారు, మీడియా కూడా ఫేక్ అంటుంది, నేను దాన్ని పట్టించుకోలేదు. ఇంకొకటి వచ్చేసి దానికి వీటికి ఏం సంబంధం లేదు. మేము విగ్రహాల కోసం తీసిన తర్వాత అక్కడ పెట్టి పూజలు చేయాలనుకుంటున్నాం. నా సంకల్పం అదొక్కటి, అది చేస్తాను అంతే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.